మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బుంటేనే అన్ని చేయగలుగుతాం అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ప్రపంచంలో ఎవరు మంచి పేరు తెచ్చుకుంటారో వారే గొప్పవారు అనుకుంటారు. కానీ ఈ రెండింటిని తొందరగా సాధించాలంటే మనలో ఉన్న సాహసాన్ని బయట పెట్టాలి. ఆ సాహసం ఏ విధంగా ఉండాలంటే ఆ సాహసానికి సంబంధించిన అన్ని సీమల్ని దాటుకునేంతగా ఉండాలి. అంటే ఆ సాహసాన్ని మనం చేసినట్లుగా ఎవరు చేసి ఉండరు, చేయకూడదు కూడా. అలాంటి సాహసాలు చేసేవారికి ఆకాశమే బార్డర్ గా ఉంటుంది. మన భారతదేశంలో ఒక నానుడి ఉంది, కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. కానీ కొంతమంది సాహసికులు ఏమని చెప్తారంటే కొన్ని సాధించడానికి ప్రాణం కూడా వారికి చిన్న విషయంగానే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి సాహసికులు తమ యొక్క ప్రాణాలని లెక్క చేయకుండా ఆ డేర్ డెవిల్ స్టంట్ ని చేశారు. కానీ అనుకునే రీతిలో ఆ స్టంట్స్ అదుపు తప్పి అవి వారి యొక్క ప్రాణాల మీదకే వచ్చాయి. మరి ప్రాణాల మీదకి తీసుకొచ్చిన కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో కొంతమంది సాహసికులు తమ యొక్క సాహసం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ సాహసంలో తమ యొక్క ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. మరి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, కైలీ స్టాకిన్. సాహసాల్లో అతి భయంకరమైన సాహసం గ్రాండ్ క్యానియన్ లోని కొరోనా యాస్ అని పిలువబడే ఈ ప్రాంతం కొంతమందికి ఎందుకు ఫేమస్ గా నిలిచిందంటే చాలా మంది ఆ కొండ పై నుంచి రబ్బర్ తాడు కట్టుకొని కిందకి దూకుతూ ఉంటారు. అది ఈ ఫోటోలో మనం చూస్తున్న మాదిరిగా. సంవత్సరం మొత్తం ఇక్కడికి వచ్చిన సాహసికులు తమకు ఒక తాడును కట్టుకొని ఆ కొండ మించి దూకుతూ ఉంటారు. కైలీ స్టాకిన్ కూడా అటువంటి ఒక సాహసం చేసే మైండ్ ని కలిగి ఉన్నవాడు. అతను అనేక సార్లు కరోనా ఆర్చ్ మీద నుండి తాడు కట్టుకొని దూకి మరియు ఆ వీడియోని యూట్యూబ్ లో పెట్టి ఎంతగానో పాపులర్ అయ్యాడు. కానీ ఒకసారి అతను దాని యొక్క హైట్ కొలతలు చేసుకునేటప్పుడు మర్చిపోయి తాడుని ఎక్కువగా పెట్టేశాడు. అతను 80 ఫీట్ల తాడును కట్టుకోబోయి 110 ఫీట్ల తాడును కట్టుకున్నాడు. దానివల్ల 80 ఫీట్లకే గాలిలో వేలాడాల్సిన వాడు డైరెక్ట్ గా వెళ్లి గ్రౌండ్ ను గుద్దుకొని చనిపోయాడు. దాని కారణంగా అతను ఎప్పుడైతే కైలీ నుండి జంప్ చేశాడో డైరెక్ట్ గా వచ్చి గ్రౌండ్ ను గుద్దుకొని చనిపోయాడు. ఒకవేళ కైలీ యొక్క తాడు కొన్ని మీటర్లు తక్కువగా ఉండుంటే అతను ఇప్పుడు బ్రతికి ఉండేవాడేమో. నెంబర్ 2, టాడ్ గ్రీన్ ఒక వింగ్ వాకర్ అనేది ఒక సాహసపూరితమైన ఆట. ఆ ఆట ఎలా ఉంటుందంటే తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏరోప్లేన్ యొక్క వింగ్స్ పైకి ఎక్కి తమ యొక్క సాహసాన్ని చూపిస్తారు. ఇలా చేయడం సాధారణ మనుషులకి అసాధ్యం అని చెప్పాలి. సేఫ్టీ లేకుండా ఇలాంటివి చేయడం చాలా ప్రమాదకరం. కానీ టాడ్ గ్రీన్ వింగ్ వాకింగ్ లో స్పెషలిస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టాడ్ ప్లేన్ మీద నుంచి హెలికాప్టర్ మీదకి ఎటువంటి సేఫ్టీ లేకుండా దూకేశాడు. అలా చాలా సార్లు దూకాడు. కానీ ఒకసారి అతని యొక్క టైం బాలేదు. అతను ప్లేన్ మీద నుంచి హెలికాప్టర్ మీదకి దూకినప్పుడు అతని యొక్క చెయ్యి జారిపోయింది. సేఫ్టీ రోపు లేకపోవడంతో అతను డైరెక్ట్ గా గ్రౌండ్ మీద పడి చనిపోయాడు. నెంబర్ 3, హూ యంగ్ అనే అమ్మాయి ఒక చైనీస్ డేర్ డెవిల్. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా ఈ అమ్మాయి చేసినంత సాహసాన్ని చేయలేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎత్తైన ప్రదేశాలకు ఈ అమ్మాయి ఎక్కి అక్కడ నుండి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆ హాబీ తనను చావు దాకా తీసుకెళ్తుందని ఆమె తెలుసుకోలేకపోయింది. ఆమెను చైనాలోనే మొట్టమొదటి రూఫ్ టాపర్ గా చెప్పుకుంటారు. రూఫ్ టాపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ సాహసంలో వ్యక్తులు ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి కొన్ని భయంకరమైన స్టంట్స్ చేస్తూ ఉంటారు. ఈ ఆట పూర్తిగా ఇల్లీగల్ అయినప్పటికీ ఈ ఆటని ఆడేవాళ్ళు సంఖ్య తక్కువేమీ లేదు. ఊయాంగ్ అని పిలువబడే ఈ అమ్మాయి ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లి వీడియోలు తీస్తూ ఉంటుంది మరియు ఆ వీడియోల్ని యూట్యూబ్ లో పెడుతూ ఉంటుంది. ఒకరోజు ఊయాంగ్ ఇంటర్నేషనల్ సెంటర్ పైన ఎక్కి కొన్ని స్టంట్లు చేస్తున్నాడు. కానీ ఆ బిల్డింగ్ యొక్క గ్రిప్ చాలా లూజ్ గా ఉండడం వల్ల అతను పైకి ఎక్కలేకపోయి ఉంటుంది. దాని కారణంగా దాని మీద నుంచి జారి పడిపోయింది. యూట్యూబ్ లో యొక్క ఫ్యాన్స్ కి ఆమె చనిపోయిందని ఎప్పుడు తెలిసిందంటే యూట్యూబ్ లో ఆమె యొక్క వీడియోలు రావడం ఆగిపోయినప్పుడు ఏం జరిగింది అని కనుక్కుంటే అప్పుడు ఆమె చనిపోయిందని తెలిసింది. చూశారు కదా, స్టంట్స్ చేస్తున్నప్పుడు ప్రాణం పోగొట్టుకున్న కొంతమంది డేర్ డెవిల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.